మీటర్ రీడర్స్గా పనిచేస్తున్నటువంటి రీడర్స్ దాదాపుగా 22 సంవత్సరాలుగా ఈ విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీరికి ఇస్తున్నటువంటి వేతనాలు చాలినటువంటి వేతనాలతో తీవ్రమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు నేరుగా ఎస్క్రో ద్వారా ఇవ్వాలనేటువంటిది ఇంధన సెక్రటరీ గారు మినిట్స్ ఇచ్చారు గత ఫిబ్రవరిలో. కానీ దాన్ని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి లేదు. అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి వర్కింగ్ డేస్ 10+2 అమలు జరుపుతామని కూడా ఇంధన కార్యదర్శి గారు ఇచ్చినటువంటి మినిట్స్లో తెలపడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. 3 డిస్కమ్లకు సంబంధించినటువంటి పీస్ రేటు కూడా పెంపుదల చేయడం, వీళ్ళ పనిదినాలు పెంచడం, అట్లాగనే ఎస్క్రో ద్వారా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు డిఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీరు అడుగుతున్నటువంటి ఈ న్యాయమైనటువంటి సమస్యలు 22 ఏళ్లుగా వీళ్ళ విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీస్తూ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కేవలం 12 రోజులు పనిదినాలే కలిగి చాలినటువంటి వేతనాలతో వీళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీటన్నిటిని గమనించినటువంటి రాష్ట్ర ఇంధన కార్యదర్శి గారు ఒక మినిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫిబ్రవరిలో. ఇచ్చినటువంటి మినిట్స్ని కింద స్థాయిలో 3 డిస్కమ్స్లో కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. దాన్ని తక్షణమే అమలు జరిపి ఈ విద్యుత్ మీటర్ రీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకొని వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాం. గత 25 సంవత్సరాల నుండి విద్యుత్ సంస్థలో మీటర్ పనిచేస్తున్నామండి. మాకు కనీస వేతనం అమలు చేయాలని గతం నుండి మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటూనే ఉన్నాం. డిస్కమ్లకి గత నెల మాకు ట్రాన్స్కో జిఎండి గారు విజయానంద గారు మినిట్స్లో స్పాట్ మీటర్లు వస్తే ఐటీఐ చదివిన వాళ్ళకి ఐటీఐ సబ్స్టేషన్లో కల్పిస్తామని, 10th క్లాస్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళకి వాచ్మెన్లు కానీ నైట్ అండ్ వాచ్లు కానీ నియమిస్తామని, అలాగే పీస్ రేట్ విధానాన్ని పెంచుతామని, మాకు మా పని దినాలు కూడా 10+2 అమలు చేస్తామని మాకు మినిట్స్ రాసి ఇచ్చారండి. దాని నిమిత్తం మేము ఇవాళ డి ఆఫీస్కి వచ్చి నివారణ ఇచ్చాము డి గారికి. డి గారు లేని కారణంగా ఏ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. తక్షణ ఈ డిమాండ్ని కంపెనీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం.